గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అరే తమ్ముడు, సారీరా, నువ్వు జాగ్రత్త. ఈసారి నేను నీకు రాఖీ కట్టలేనేమో. ఇది ఓ నవవధువు తను ఆత్మహత్యకు పాల్పడే ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెల నిండా బాధ దిగమింగుకోలేక రాసినటువంటి సూసైడ్ నోట్. పెళ్ళైన 6 నెలలకే, అంటే ఆమె ఎన్నో ఆశలతో పుట్టినింటి నుండి మెట్టింట్లోనికి అడుగు పెడుతుంది. భర్త పైన ఎన్నో హోప్స్ ఉంటాయి. అత్తమామల ఇంట్లో చాలా బాగా చూసుకుంటారు అనే ఒక నమ్మకంతో వెళ్తుంది. కానీ పెళ్ళైన 6 నెలలకే భర్త వేధింపులు భరించలేక తాను చనిపోతున్నాను అంటూ తన ఆత్మహత్యకు ముందు రాసినటువంటి సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరికంట కన్నీళ్లు పెట్టిస్తోంది. పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం. ఆ నవవధువు రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా ఒకసారి చదువుదాం. అందులో అమ్మతో ఆమె మాట్లాడిన మాటలు, నాన్న అంటే తనకి ఎంత ఇష్టమో చెప్పినటువంటి మాటలు, తమ్ముడికి చెప్పినటువంటి మాటలు, రాఖీ కట్టలేనేమోరా, నువ్వు జాగ్రత్త, సారీరా అంటూ ఆ అక్క రాసినటువంటి లెటర్ ఏంటో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. అమ్మా, నేను ఇంకా ఉంటున్నాను, నాకింకా బతకాలని మాత్రం లేదు. వీడు తాగొచ్చి ప్రతిసారి కొడుతున్నాడు. ఆ సాయి అనే అమ్మాయి గురించే ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అందం ముందు నేను పనికిరాను అని, ఆ అమ్మాయి గుర్తొస్తుంది అని చెప్తున్నాడు. నన్ను ఈరోజు కూడా తాగి వచ్చి మంచం కేసు కొట్టాడు. తలను బాగా గట్టిగా కొట్టడం వల్ల తలంతా నొప్పిగా ఉందమ్మా అంటూ రాస్తుంది ఆ అమ్మాయి. వీపు మీద గట్టిగా గుద్దుతున్నాడు. అసలు నేనేం చేశాను అమ్మా? మంచిగా ఉండటం కూడా నా తప్పైపోయిందా? కానీ ఇలాంటి వాడి దగ్గర ఉంటే ఎవ్వరూ బతకలేరు, నేను ఉండలేకపోతున్నాను. మన ఇంటికి వచ్చేద్దామంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక చనిపోతున్నాను అంటూ రాస్తుంది అమ్మాయి. మంచాన్ని గట్టిగా గుద్దాడు. ఇంకా ఆ మంచం కింద ఉన్న టైల్స్ కూడా పగిలిపోయాయి. వీడిని మాత్రం వదలొద్దమ్మా, వీడి అమ్మా నాన్నను మాత్రం అస్సలు వదలకండి. డోర్ కూడా గట్టిగా గుద్దుతున్నాడు. నన్ను కూడా గట్టిగా కొడుతున్నాడు. నా జుట్టు పట్టుకుని గట్టిగా లాగుతున్నాడమ్మా. చాలా నొప్పిగా ఉంది, తలంతా నొప్పి పుడుతుంది. నా డ్రెస్ని కూడా చింపేశాడు. నన్ను గట్టిగా పట్టుకుని లాగినప్పుడు నా డ్రెస్ కూడా చిరిగిపోయింది, చింపేశాడు. మీరు జాగ్రత్త. ప్రతిసారి నన్ను నాన్నని తిడుతూనే ఉన్నాడు. నాన్న జాగ్రత్త. నాన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే పొగరుగా ఉండేదాన్ని చదువుకున్న టైంలో కూడా. అలానే పేపర్స్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకుని విసిరేస్తున్నాడు. కాలేజ్ వాళ్ళకి పేపర్స్ ఇచ్చేయండి, బీరువాలో ఉంది నా తాళి. అరే జాగ్రత్తరా, మేబీ నేను ఈసారి నీకు ఇంకా రాఖీ కట్టకపోవచ్చేమో. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఉంటాను అమ్మా, నాన్న, తమ్ముడు, బాయ్. ఈ మాటలు చదువుతున్నప్పుడే నాకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అమ్మాయి ఎంత బాధ్యత కలిగినటువంటి అమ్మాయో మనం ఈ మాటల్లోని ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి విషయంలో ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ, వారు ఎంత బాగా ఈ అమ్మాయిని చూసుకున్నారో, ఒక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి తన జీవితం ఎంతో బాగుంటుందని కుటుంబ సభ్యులు అమ్మ నాన్న తమ్ముడు ఎంత హోప్స్ పెట్టుకున్నారో, తను కూడా ఎన్ని ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిందో. కానీ 6 నెలలకే ఇలా భర్త చేతిలో తను వేధింపులు గురి కావటం, నిత్యం కొడుతూ ఉండటం, వేరే అమ్మాయి గురించి తన ముందు పొగుడుతూ తన్ని క్రిటిసైజ్ చేయటం, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. అయినా కూడా నేను చాలా మంచిగానే ఉన్నానమ్మా, కానీ ఆ మంచితనం ఇప్పుడు నాకు పనికి రాలేదు అని ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ చూసాం. ఈ అమ్మాయి మాత్రం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్న రాంబాబుకు ఓ ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్న 24 ఇయర్స్ ఉన్నటువంటి శ్రీవిద్యకిచ్చి 6 నెలల క్రితం కుటుంబ సభ్యులైతే పెళ్లి చేశారు. పెద్దల సమక్షంలో పెళ్ళైన 6 నెలల నుంచే తాగి వచ్చి తన్ని విపరీతంగా టార్చర్ పెడుతున్నాడు, శ్రీవిద్యను దారుణంగా కొట్టి హింసిస్తున్నాడు అని ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్లోనే ఆమె ఏదైతే మాటలు చెప్తోందో ప్రతి లైన్ కూడా అర్థమవుతోంది. తను ఎంత వేదన, ఎంత టార్చర్, ఎంత నరక యాతన అనుభవించిందో. అలాగే ఆ అమ్మాయి ముందు పనికిరాని మాటలు మాట్లాడుతూ హేళన చేస్తున్నాడు అని కూడా తను చెప్తోంది. తన తల మంచానికి వేసి కొడుతున్నాడు, వీపుపై కూడా పిడుగుద్దులు గుద్దుతున్నాడు. అలానే తను కొట్టిన దెబ్బకు ఆ మంచం కింద ఉన్న టైల్స్ కూడా పగిలిపోయాయి. అంత బలమైన గాయాలతో నేను చాలా పెయిన్ఫుల్గా ఉన్నానమ్మా, భరించలేకపోతున్నాను. కానీ ఇలా నేను
అత్తింటి నుంచి భర్తను వదిలి ఇంటికి వచ్చేద్దామంటే మీకు నేను భారంగా ఉండకూడదు అని చెప్పేసి ఇక చాలు ఈ జీవితం అని తను చాలిస్తున్నాను అంటూ ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్. శ్రీవిద్య తను చెప్తోంది, నేను ఇంట్లో పేపర్ కరెక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా వాటిని చింపేస్తున్నాడు, నువ్వు చేయొద్దు అంటున్నాడు. దయచేసి ఇంట్లో ఉన్న పేపర్ కరెక్షన్స్ చేయటానికి తెచ్చినటువంటి కాలేజ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిటర్న్ చేసేసేయండి, కాలేజీకి ఇచ్చేయండి, ఇక ఉంటాను, బాయ్ బాయ్ అంటూ తను చెప్తా ఉంది. ఇక నేను ఉండలేక బతకలేక అంటే ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ ఆడపిల్లకి రాకూడదు. ఎందుకంటే మనం అనేక రకాల నేర ఘటనలు చూస్తున్నప్పుడు నవవధువులు బలైపోతున్నటువంటి పరిస్థితులు చాలా దారుణాతి దారుణం. ఇలాంటి ఘటనలు వింటే మరొక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ, అత్తింటికి వెళ్ళాలనే ఆలోచన కానీ, భర్తతో హ్యాపీ లైఫ్ని ఉండగలుగుతాము అనే విషయాన్ని కూడా ఎంతవరకు వాళ్ళు పాజిటివ్లో ఆలోచించగలుగుతారు ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఆ వ్యక్తి పొజిషన్ బాగుంది, చాలా బాగా చూసుకుంటాడనే ఉద్దేశంతో 6 months బ్యాకే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా లెక్చరర్గా పనిచేస్తుంది ప్రైవేట్ కాలేజ్లో. కానీ జీవితాన్ని ఎంతో అందంగా ఊహించుకుంది, కానీ ఒక్కసారిగా ఊహలన్నీ కూడా తారుమారైపోతాయి అని మాత్రం ఆమె అనుకోలేదు. బట్ 6 నెలల నుంచి చాలా టార్చర్ భరిస్తూ వచ్చాను, ఇక నా వల్ల కావట్లేదు, అరే తమ్ముడు ర్యాకీ వస్తోంది కానీ సారీరా నేను ఉండట్లేదు, చనిపోతున్నాను, నీకు ర్యాకీ కట్టలేకపోతున్నాను అంటుంది. అలాగే ప్రతి అమ్మాయికి నాన్నతో ఉన్న బాండింగ్ చెప్పలేనిది. ఎందుకంటే ఆడపిల్లకి తండ్రితోని అలాగనే అబ్బాయికి అమ్మతో ఎక్కువగా మంచి సన్నిహితం ఫ్రెండ్షిప్ లాగా ఉంటుంది వాళ్ళ బాండింగ్ అని అంటూ ఉంటాం. రెగ్యులర్గా మనం చూస్తున్న దాంట్లో కూడా ఎక్కువగా అమ్మాయిలు నాన్నకి ఎక్కువగా అటాచ్మెంట్తో ఉంటారు, నాన్నకి ఎక్కువగా ఎఫెక్షన్గా ఉంటారు. అలాంటిది ఈ శ్రీవిద్య కూడా అమ్మకే సూసైడ్ నోట్ రాసినప్పటికీ కూడా నాన్న నువ్వంటే ఇష్టం, నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను చాలా పొగరగా అంటే చాలా చదువులో విషయంలో అప్పుడు కావచ్చు చాలా అగ్రెసివ్గా ఉండేదాన్ని, చాలా ధైర్యంగా ఉండేదాన్ని నాన్న, బట్ ఇప్పుడు నా పరిస్థితి అంతా మారిపోయింది, మీరు అందరూ కూడా బాధపడొద్దు, నా గురించి ఆలోచించొద్దు, కానీ ఇది పరిస్థితి, వీడి చేతిలో నుంచి నేను తప్పించుకోలేకపోతున్నాను, వీడు చాలా టార్చర్ పెడుతున్నాడు, బట్ వీడిని వాడి ఫ్యామిలీని మాత్రం వదలొద్దు అంటూ శ్రీవిద్య రాసినటువంటి సూసైడ్ నోట్ ఒక రకంగా తీవ్ర బాధ కలిగిస్తూనే ఆలోచింపజేస్తోంది. ఎందుకు ఇంత దారుణంగా? మీకులాగానే మీరు కూడా వివాహ జీవితాన్ని అటు అమ్మాయి అబ్బాయి ఇద్దరూ బాగుండాలి అని అనుకుంటేనే ఆ కాపురం చాలా సజావుగా జరుగుతుంది. అందులో ఇద్దరిలో ఒకరు నెగిటివ్ థాట్స్తోని ఒకరు పాజిటివ్ థాట్స్తో ఉన్నా కూడా ఇలానే కాపురాలు కూలిపోతూ ఉంటాయి. కొంతమంది అయితే ఆ టార్చర్లు భరించలేక అటు పుట్టింటికి వెళ్ళే పరిస్థితి సాహసం చేయలేక తను చాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మాత్రం శ్రీవిద్య నువ్వు చేసింది తప్పని నేను అంటాను. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు బాగా, నిన్ను మంచి నీ కాళ్ళపై నువ్వు నిలబడగలుగుతావు అని నిన్ను ఒక స్ట్రాంగ్ ఉమెన్గా తీర్చిదిద్దాలని మీ అమ్మ నాన్న కావచ్చు నిన్ను అంతవరకు చదివించారు. ఒక లెక్చరర్గా నువ్వు పనిచేస్తున్నావు అంటే నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఒకవేళ అక్కడ భరించలేకపోతే వదిలి నువ్వు వేరేగా ఉండవచ్చు, లేకపోతే అమ్మా నాన్నని నువ్వు కన్విన్స్ చేయొచ్చు. వాళ్ళకి నువ్వు భారంగా ఎలా ఉంటావు? ఆల్రెడీ చదువుకున్నావు, నువ్వు జాబ్ చేసి అమ్మా నాన్నకి నువ్వు ఇంకా సపోర్ట్గా ఉండొచ్చేమో, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాత్రం చాలా బాధాకరం. ఏదేమైనా మరొక నవ వధువు అత్తింటి వేధింపులు భర్త వేధింపులు భరించలేక తనువు చాలించినటువంటి బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు ఆగాలంటే మీరేమనుకుంటున్నారో కూడా ఈ విషయంపై కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై